నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రవంతి. నేను మీ సంగీతిక. ఓకే, ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు వాటి ఫలితాలను వెల్లడించాయి. అంతేకాకుండా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. అంతేకాకుండా అయితే జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలపై ఎంతైతే ఉత్కంఠగా ఎదురు చూస్తారో ఈ ఎగ్జిట్ పోల్స్ పైన కూడా జనాలు అంతే ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఇది వాస్తవం. చెప్పు సంగీత, నీకు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నావా? ఎగ్జాక్ట్లీ, దేశం అంతా కూడా ఒకటే ఉత్కంఠ. ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా, ఇండియా కూటమి వస్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే, తెలుగు రాష్ట్రాల ప్రజల చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైన ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు కాదు సంగీత, ఎందుకంటే కంప్లీట్ యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వం ఏంటిది? ఎందుకనంటే జగన్ వైపు చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు, చంద్రబాబు సైడ్ చూసుకున్నట్టయితే అభివృద్ధి పథకాలు, అంటే వీటి మీద బేస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే సంక్షేమ పథకాలు ప్రజలు ఎక్కువగా కోరుకుంటారు అని వేరే పార్టీల వాళ్ళైనా వేరే రాష్ట్రంల నేతలైనా సరే ఇక మీదట ఎక్కువ సంక్షేమ పథకాలే ప్రజలకు చెప్పడానికి, అంటే వాళ్ళకు వివరించే ప్రయత్నం అయితే ఎక్కువ చేస్తారు. లేదా చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి. సో అది గెస్ చేసి వేరే రాష్ట్రం నేతలు కూడా అవి ఆలోచించే ప్రయత్నం అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ సెఫాలజిస్ట్ల ప్రకారం శ్రవంతి, మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. ఇప్పుడు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పొత్తు కలిపింది. అంటే బీజేపీ ఎన్నికల పైన కూడా, అంటే బీజేపీ రిజల్ట్ కేంద్రంలో ఎలా ఉంటుందో కూడా నిర్ణయించేది ఏపీ ఎన్నికలు. సో అది చాలా కీలకమైన ఎన్నికగా మనం భావిస్తున్నాం. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ అనేది సర్వత్రా ఇప్పుడు ఎలక్షన్స్ అంటే దేశవ్యాప్తంగా 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు అండ్ పార్లమెంట్ ఎన్నికలు ముగిస్తున్నాయి ఇవాల్టితో. సో ఈ కంప్లీట్గా ముగిసిన తర్వాత 6:30 గంటలకి ఖచ్చితంగా మనకి ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ అయిపోయాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఏంటి? ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల ఫలితాల కంటే ముందు ఎవరు గెలుస్తారనేది మనం ఎలా డిసైడ్ చేసేస్తున్నాం? ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? సో ఇవన్నీ చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి శ్రవంతి. సో మనము మన భాషలో చాలా హైపర్ లోకల్ వాళ్ళకు కూడా, అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ భాషలో మనం వివరించే ప్రయత్నం చేస్తాం. మాకు తెలిసింది మీతో పంచుకుంటాం. సో ఎగ్జిట్ పోల్స్ అని అంటే ఏంటి, నువ్వు వివరించు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే సింపుల్ అండి, ఏం కాదు సంగీత. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటేసిన తర్వాత ఓటర్లు బయటకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళు, అంటే కొంతమంది సర్వే ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు పెట్టి, అంటే ఎవరికి ఓటేశారు సంథింగ్ ఇటువంటివన్నీ వాళ్ళు సేకరించి వాళ్ళని ఒక వర్గాల వైజ్గా విభజిస్తారన్నమాట. వీళ్ళు సర్వే చేసినప్పుడు ఏంటి అంటే యువత వాళ్ళు ఎంతమంది ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు, ఇటు వృద్ధులు కానివ్వండి ఎంతమందికి మొగ్గు చూపుతున్నారు, ఇటు ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ విధంగా డివైడ్ చేసి ఎవరు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది కొన్ని సర్వే ఫలితాల ఆధారంగా దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది వాటి ఫలితాలను వెల్లడిస్తారనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు శ్రవంతి చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మనకు కొన్ని సర్వేలు ఎన్నికల కంటే ముందే మనం వెలువడ్డాయి. అంటే మనం కూడా ఒక సర్వేని ప్రూవ్ చేయడం జరిగింది, అంటే వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే అనేది 2 ఉంటాయి అన్నమాట. ప్రీ పోల్ అంటే ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, అంటే లాస్ట్ డే ఆఫ్ ఎలక్షన్ రోజు కూడా ఓటర్ మైండ్ అనేది మారిపోయే అవకాశం ఉంది. మళ్ళీ సంగీత, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి అనేసరికి అంటే 1 ఇయర్ ముందు నుంచే, బిఫోర్ 1 ఇయర్ ముందు నుంచే ఎన్నో రకాల సర్వేలు వాటి, అంటే వాళ్ళ సర్వే నిర్వహించడం కూడా జరిగింది. 1 ఇయర్ క్రితమే కూడా సర్వే నిర్వహించినప్పటికీ కూడా అప్పుడు కూడా టీడీపీ కూటమి గెలుస్తుందని అప్పుడు చెప్పడం జరిగింది. ఇటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే చెప్పడం జరుగుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ప్రీ పోల్స్ అనేవి ఎన్నికల ముందు చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కరెక్ట్ గా ఓటరు బయటికి, అంటే కొన్ని పోలింగ్ కేంద్రాలను మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకొని కొన్ని ప్రైవేట్ సంస్థలు అలాగే మీడియా సంస్థలు కూడా ఆ ఎన్నికల కేంద్రాల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఓటర్ అభిప్రాయాన్ని వాళ్ళు సేకరిస్తారు. మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ ఓటర్ని వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి అప్పుడు ఓటర్ అభిప్రాయం అడగడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓటర్లు ఇది వరకు ఉన్నంత కాకుండా ఇప్పుడు మరీ తెలివిగా, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా, అంటే వాళ్ళ మనసులో ఉన్నది చెప్పకుండా బయటకు ఒకలా చెప్తున్నారు, వాళ్ళ మనసులో కూడా ఇంకొకటి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ లా, అంటే 2024 ఎగ్జిట్ పోల్స్ ని మనం పరిశీలించే ముందు గత 2014, 2019 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి వివరించు సంగీత. 2014లో
అయితే 2014 ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ అనంటే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు వాటి అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది ఒక 2 సంవత్సరాలు గత ఎన్నికల్ని మనం పరిశీలిద్దాం. సో 2014లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అనంటే దాదాపుగా చాలా అంటే రియాలిటీకి దగ్గరలో ఉన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలవి మనం తీసుకున్నాం ఇప్పుడు ప్రామాణికంగా. సో అందులో చూసుకున్నట్టయితే ఎన్డీటీవీ హంస్ వాళ్ళది వైసీపీ గెలుస్తుంది అన్నట్టుగా 80 నుంచి 100 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. అలాగే టీడీపీకి 75 నుంచి 95 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందనేసి ఎగ్జిట్ పోల్స్లో అంటే ఎన్నికల ఫలితాలకు రిజల్ట్ డేకి సరిగ్గా కొన్ని గంటల ముందు తెలిపిన వివరాలు అవి. సో అయితే అలాగే మహాన్యూస్ చేసిన సర్వే ప్రకారం అయితే వైసీపీ 42 గెలుచుకుంటుందని, 42 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే టీడీపీ చూసుకున్నట్టయితే 129 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. సో అలాగే శ్రవంతి, సో నెక్స్ట్ మన ఎన్టీవీ నిల్సన్ సర్వే చూసుకున్నట్టయితే అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే వైసీపీ 129 నుంచి 133 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. అదేవిధంగా టీడీపీ అంటే అప్పుడు కూటమి లేదు, టీడీపీ ఇండివిజువల్గా ఉంది. అయితే అప్పుడు టీడీపీ చూసుకున్నట్టయితే 42 నుంచి 46 స్థానాలు గెలుచుకుంటుందని ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. అదేవిధంగా లగడపాటి సర్వే ఒకప్పుడు మన చాలా కీలకమైన వ్యక్తి, ఉద్యమం అప్పుడు లగడపాటి అంటే తెలియని వారు అవును. సో ఆయన అప్పుడు మళ్ళీ సమైక్యాంధ్ర కోసం చాలా కష్టపడ్డారు. అవును. అయితే లగడపాటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ విధంగా సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా ఆయన మళ్ళీ తిరిగి మాత్రం మానలేదు. అవునవును. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం చాలా గమనించాల్సిన విషయం. తను ఏం చెప్తాడు అనేది. సో లగడపాటి సర్వే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే వైసీపీ అంటే 2014లో 45 నుంచి 55 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. అదేవిధంగా టీడీపీ 115 నుంచి 125 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. సో ఈ 4 ఎగ్జిట్ పోల్స్లని మనం గమనించినట్టయితే ఈ మూడింటి కంటే లగడపాటి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే లాస్ట్కి చివరికి రియాలిటీలో మనం గమనించవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మహాన్యూస్ అండ్ లగడపాటి సర్వేలు దాదాపు వాస్తవమైనట్టుగా మనకి రిజల్ట్ వచ్చాయన్నమాట. అంటే 2014లో టీడీపీ 106 స్థానాల్లో విజయం సాధించింది, వైసీపీ 67 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. అయితే అప్పుడు 2014లో కూటమి అక్కడ గెలిచిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అదే కూటమి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. అదేవిధంగా మనమైతే చూద్దాం నెక్స్ట్ 2019లో కూడా ఇదే ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అనేది అయితే ఒకసారి గమనిద్దాం. అయితే సంగీత, మనం 2019 ఈ ఫలితాలు చూడబోయే ముందు ఒక చిన్న మాట. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బేస్ చేసుకొని ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగిందో ఆ తర్వాత 2 రోజులకి ఎవరైతే మన ఈ ప్రతిపక్ష పార్టీ నేతలు కానీ అధికార పార్టీ నేతలు కానీ ఎవరైతే ఉన్నారో మేము కాసేపు రిలాక్స్ అవుతాం, ఇన్ని రోజులు పాదయాత్ర చేసి పల ప్రచారంలో పాల్గొని మేము చాలా అలసిపోయాం, సో మేము ప్రశాంతంగా విదేశాలలో గడుపుతామని సో వాళ్ళు వెళ్ళడం జరిగింది. బట్ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ అని తెలిసి ఒక 2-3 డేస్ బిఫోర్ ముందే చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేత అయినటువంటి అతను కూడా ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30కు ఉన్నాయని తెలిసి ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ దిగారనమాట గన్నవరంలో. అంటే అంత ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికి కూడా వాళ్ళ లోపల ఉత్కంఠ అనేది అసలు ఇక మామూలుగా లేదు. ప్రజల లోపల ప్రతిసారి కూడా ఇంతే శ్రావంతి. ఎందుకంటే ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ లో ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా వాళ్ళే యాక్చువల్ రిజల్ట్ కూడా గెలుస్తారనేసి నమ్మకం. ఆ రోజు ఎవరైతే గెలుస్తారో తెలుస్తుందో ఆ రోజు సంబరాలు స్టార్ట్ చేసేస్తారు. ఉదాహరణకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు గమనించినా కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కొట్టివేయడం జరిగింది. బట్ తీరా ఫలితాలను మనం గమనించేసరికి ఎవరు ఊహించనంతగా అంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్టే అక్కడ మనకు ప్రత్యక్షమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే సో ఇప్పుడు కూడా మనం 2024లో గమనించినట్టయితే సర్వే ఫలితాలు ఎవరికైతే చెప్పినాయో అంటే పలానా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో మ్యాక్సిమం 98% ఆ ఫలితాలే వెల్లడే అవకాశాలు ఉంటాయి. కానీ లాస్ట్ చివరి మినిట్ వరకు కూడా మనం చెప్పలేము. ఓటర్ మైండ్ అనేది వాళ్ళు కంప్లీట్ గా రివీల్ చెయ్యట్లేదు కాబట్టి ఏది అనేది 100% అని మనం చెప్పలేము. ఎగ్జిట్ పోల్స్ అనేవి దాదాపు 90% వరకు కరెక్ట్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా శ్రవంతి చూసుకున్నట్టయితే పొద్దుటి నుంచి కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి అనగానే మనకి రిజల్ట్ డే రోజు జరుగుతాయి నార్మల్ గా. అంటే బెట్టింగ్లు లక్షల్లో కోట్లలో బెట్టింగ్ సాగుతుంది ఎగ్జిట్ పోల్స్ పైన.
సో ఎగ్జిట్ పోల్స్ అనేది అంత బిలీవ్ చేస్తే అంత ప్రభావం చూపుతుంది అనమాట. 1957 నుంచి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా అంతే ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి ప్రతి ఎన్నికల్లో కూడా. సో దేశవ్యాప్తంగా ఇదే ఎగ్జిట్ పోల్స్ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. అయితే ప్రతిసారి ఎందుకంటే ఈ ఎలక్షన్స్ జరగక ముందు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల గొడవలు, అంటే ఒకరి మీద ఒకరు దాడులు, ఇటువంటివన్నీ జరిగాయి. సో మధ్యలో ఈ అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ మధ్యలో ఎగ్జిట్ పోల్స్ ఒకవేళ ఇన్ కేసు వెలువడితే ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయో, ఇంకా ఎటువంటి దాడులు జరుగుతాయో అని ఎలక్షన్ కమిషన్ ముందే గుర్తించి అటువంటి దాడులు జరగొద్దు అని కేవలం శనివారం అనేది ఒక టైం కేటాయించి 6:30కు మాత్రమే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడించాలి. ఆ లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ సర్వే అయినా సరే, ఏ సంస్థ అయినా సరే ఎగ్జిట్ పోల్స్ ని వెలువరిస్తే మాత్రం వాటి ఫలితాలను ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అంటే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా ముగియలేదు. శనివారం 5 గంటలకల్లా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు 7వ దశ కూడా పూర్తయిపోయింది కంప్లీట్ గా. సో 7వ దశ కంప్లీట్ పూర్తయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన అరగంటకి మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ అంతకు ముందు మనం ఏం చెప్పినా కూడా మన పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది, జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఏ పత్రికా మాధ్యమమైనా కానీ, మీడియా మాధ్యమమైనా కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ చేస్తుంటాయి. సో శ్రవంతి, సో 2019లో ఎగ్జిట్ పోల్స్ గమనించి మనం 2024 ఎగ్జిట్ పోల్స్ చూసే ముందు 2019 ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఒకసారి గమనిద్దాం. అయితే 2019 ఏపీలో ఎగ్జిట్ పోల్స్ మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఒక 5 సంస్థల్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మొదటగా ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే వైసీపీ 130 నుంచి 135 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. అదేవిధంగా టీడీపీ 37 నుంచి 40 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైమ్స్ నౌ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే సేమ్ ఇక్కడ కూడా వైసీపీనే ఎక్కువగా అధికంగా సీట్లు గెలుచుకుంటాయి, అంటే మ్యాక్సిమం 111 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం జరిగింది. ఇక టీడీపీ అంటే మాధ్యమంగా అంటే ఒక 63 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ పబ్లిక్ సీ ఓటర్, ఇది కూడా అసలు రిపబ్లిక్ సీ ఓటర్ సంస్థ కూడా ఇక్కడ కూడా వైసీపీకే ఎక్కువగా స్థానాలు అంటే 120 నుంచి 130 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ చూసుకున్నట్టయితే 45 నుంచి 55 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ కంప్లీట్ మన స్థానాలను గమనించినా కూడా మాక్సిమం వైసీపీనే గెలుస్తుంది 2019లో అని ఈ ఎగ్జిట్ ఫలితాలు చెప్పడం జరిగింది. న్యూస్ 18 కూడా అదే చెప్పింది, అంటే వైసీపీయే దాదాపు అధిక శాతం ఓట్లు సాధించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ లో వెలువడింది. 50 నుంచి 61 మాత్రమే టీడీపీకి వస్తాయని చెప్పింది. అలాగే సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ కూడా, ఈ సంస్థ కూడా 135 స్థానాల వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పింది. అలాగే 30 నుంచి 40 స్థానాలు మాత్రం టీడీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే జనసేన ఆ కూటమిలో లేదు, అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోలేదు ఆ సమయంలో. కాబట్టి ఒక్క స్థానం మాత్రం చీలిపోయి జనసేనకు రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా చూడండి, ఈ 5 సర్వేలు ఏవైతే అంటే వైసీపీనే గెలుస్తుందని చెప్పడం జరిగింది. చెప్పింది కదా శ్రవంతి, ఇక్కడ గమనిస్తే మనం 135కి మించి దాటలేదు, కానీ అనుకోని విధంగా 151 స్థానాలు వైసీపీ సాధించింది. సో రియాలిటీ పరంగా అంటే వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం జరిగిందో, సో రియాలిటీలో కూడా అంటే ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్టయితే వైసీపీ పార్టీనే గెలవడం జరిగింది. సో ఈ విధంగా అంటే 98% ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఫైనల్లో తెలుస్తాయి. సో అందుకే ఎగ్జిట్ పోల్స్ మీద అంత నమ్మకం అన్నమాట ప్రజలకి. ఎగ్జాక్ట్ గా అంత రౌండ్ ఫిగర్ మాత్రం చెప్పలేము, బట్ మాక్సిమం ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అప్పటి వరకు ఉంటాయని చాలా మంది నమ్మడం అయితే జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ టైం గమనిస్తే మనకి జనసేన ఇవన్నీ విడివిడిగా పోటీ చేయడం వల్లనే ఓడిపోయామనే ఒక ప్రగాఢ విశ్వాసంతోనే ఈసారి ఆయన దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ కూటమినంతా కూడా జత చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈసారి ఎలాగైనా సరే జగన్ ని ఓడించాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. చేసి ఓట్లు చీలిపోవద్దు అనే ఉద్దేశం కొద్దీ ఇటు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇటు టీడీపీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీ అంటే ఓటు చీలిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అని అనుకొని వీళ్ళు ముగ్గురు జత కట్టడం జరిగింది, కూటమి ఏర్పడటం జరిగింది. ఇప్పటి వరకు ఏ సర్వేలు చూసుకున్నా సరే
టీడీపీ కూటమి గెలుస్తుందని బలంగా చెప్పడం అయితే జరుగుతోంది. అయితే ఇంకా అయితే సర్వేల ఆధారంగా ప్రీ పోల్ సర్వే ఆధారాలు అయితే ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనేది దాదాపు 90% తేలిపోయింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటు వేసిన తర్వాత ఓటరు భావభావాలు ఎలా ఉన్నాయి, ఓటు వేసిన తర్వాత ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఇంకా మరింత దగ్గర అంచనా వేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా చాలా కీలకం. ఈ ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ ని ఆధారంగా చేసుకొని ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచే పార్టీ సమీపంలో 1-2 సీట్లు తక్కువ ఉంటే అవతల పార్టీ వాళ్ళ నుంచి ఈ పార్టీలోకి ఎలా లాక్కోవాలి. అయితే విషయం ఏంటంటే ఇప్పటికి సంగీత నువ్వు గమనించినట్టయితే ఇప్పటి వరకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జూన్ 4న అంటే మంగళవారం ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో ఇప్పటికే ఆ ఓటింగ్ అంటే ఈ ఎలక్షన్ కేంద్రాలు ఉంటాయి కదా, ఆ కేంద్రాలల్లో చుట్టుపక్కల ఎటువంటి హోటల్స్ అయితే ఉంటాయో ఆ హోటల్స్లో అన్ని రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఇంకా రూమ్స్ దొరక్క చాలా మంది నేతలు కార్యకర్తలు తల్లాడిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు గతంలో చూసినట్టయితే రీసెంట్ గా మనకు కర్ణాటక ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా అదే జరిగింది. అంటే ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి దాదాపు ఒక టైప్ ఆఫ్ నిర్బంధించి బెంగళూరులో మన రాష్ట్రంలో కాకుండా కర్ణాటకలో అక్కడ బెంగళూరులో ఇక్కడున్న ఎమ్మెల్యేలను దాటిపోకుండా కాపాడుకోవడానికి ఇంత శ్రమిస్తుంటారు ఆ పార్టీ నేతలు, పార్టీ రాజకీయ అధినేతలు కూడా, వీళ్ళంతా కూడా. సో ఇటు సైడ్ కూటమి చూసుకున్న అదే పరిస్థితి ఉంది, వైసీపీ చూసుకున్న అదే పరిస్థితి, బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి రెండు కూడా. అయినప్పటికీ కూడా కూటమి నేతలు కాస్త ధైర్యంగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా సంగీత చూసుకున్నట్టయితే ఎవరికి వారు అంటే లోపల వాళ్ళు ఎటువంటి టెన్షన్ తో ఉన్నా కూడా బయటికి మాత్రం ఖచ్చితంగా లేదు మేమే గెలుస్తామన్నట్టు వైఎస్ఆర్సీపీ అనడం జరుగుతుంది, లేదు కూటమి గెలుస్తుందని ఇటు టీడీపీ కూటమి నేతలు కూడా అనడం జరుగుతుంది. కూటమి నేతలు కొంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీలో దాదాపు మంత్రులే డీలా పడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్టయితే ఒకప్పుడు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైనాట్ 141 అనడం జరుగుతుంది. అంటే ఒక నెంబర్ తనే స్వయంగా తగ్గించుకున్నాడు అనమాట. తగ్గించుకున్నారు. అట్ ద సేమ్ టైం మనకి నగరిలో చూసుకున్నట్టయితే మంత్రి రోజా కూడా కాస్త ఎన్నికల రోజే కాస్త డల్ అయిపోయి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంత అంటే కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతిన్నట్టు అధికార పార్టీది కనిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఒకవేళ సంగీతం మీరు అన్నట్టు ఇందాక ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఇన్ కేసు వైసీపీకి ఎక్కువగా ఉన్నదని అంటే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ జూన్ 4th వరకు చెప్పలేము మనం. ఎగ్జాక్ట్లీ, అంటే అట్లీస్ట్ జూన్ 4th వరకు ఆ ఉత్కంఠకి కొంత మేరకు అంటే ఊరట కలగొచ్చు, కానీ అది కంప్లీట్గా అని చెప్పలేము. సో ఒక 90% రిలాక్స్ అవుతారు. ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయో ఆ పార్టీ నేతలు కాస్త బలం చేకూర్చుకొని ఇకపైన ఈ 4 రోజుల్లో ఏం వ్యూహాలు చేయాలి, అంటే ఏ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఎలా లాక్కోవాలి, ఎలా వాళ్ళని ఇప్పటికే మంతనాలు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. సో చూడాలి మనం ఇప్పుడు ఈ 2024 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ఇక్కడ కంప్లీట్గా మీకు బ్లాంక్ కనిపిస్తుంది, ఎందుకంటే చిన్న బ్రేక్ తీసుకొని ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. సో వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ మీడియా ఎగ్జిట్ పోల్స్ 2024. సో ఇప్పుడు నాతో జాయిన్ అయ్యారు మన శ్యామ్. సో శ్యామ్ కూడా ఇప్పుడు మనతో పాటు కలిసి ఎగ్జిట్ పోల్స్ 2024 ఎలా ఉంది, ఈ భవితవ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల భవితవ్యం ఎలా ఉండబోతోందో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఏమంటావు శ్యామ్? రైట్ సంగీత, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కూడా చాలా అంటే చాలా ఆతృతగా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న సబ్జెక్ట్ అనమాట ఇదంతా కూడా. ఎందుకనంటే దేశమంతా కూడా ఎస్ రైట్, ఎందుకనంటే ఇప్పుడు మనం గతంలో చూసుకున్నాం, గతంలో కాదు ఇప్పుడు రీసెంట్గా చూసాం, దాదాపు ఇండియాలోనే టాప్ ఓటింగ్ శాతం అనేది జరగడం కూడా జరిగింది ఏపీలో కూడా. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది అక్కడ ఏంటంటే చాలా వరకు కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, చేంజెస్ కూడా మార్పులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి కూడా అవన్నీ కూడా. రైట్, అదే విధంలో అదే భాగంగా చూసుకుంటే అందులో మనకి ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వేస్ ఏవైతే నిర్వహిస్తున్నారు ఈ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వీటిని బేస్ చేసుకుని చాలా మంది కూడా డిపెండ్ అయ్యి దీని మీద చాలా అంటే చాలా బెట్టింగ్స్ అవన్నీ కూడా ఘోరంగా నడవడం కూడా జరుగుతుంది. మనం డైలీ చూస్తున్నాం
చూస్తున్నాం కూడా. బెట్టింగ్లు నడుస్తున్నాయి. అదే విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ని పట్టుకొని ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో రాజకీయ వ్యూహాలన్నీ కూడా మారిపోతాయి, సమీకరణాలన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి ప్రతిసారి కూడా ఎన్నికల్లో. సో ఈ విధంగా మనకి ఈసారి అంటే మన ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి, ఒకసారి వివరించేద్దాం. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్స్ 2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మనం తీసుకున్న మేజర్గా అనమాట, చాలా అంటే చాలా మేజర్గా. అదేవిధంగా ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పే సర్వే అనేది ఒక జస్ట్ 1% ఏమో అటు ఇటు అవుతాయి, కానీ మ్యాక్సిమం వీళ్ళు చెప్పిన డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటేనే మాత్రం ఈ సర్వే అనేది చాలా ట్రస్టెడ్ సర్వేస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న అన్ని సంస్థలు కూడా ఎంతో అంటే ప్రజాదరణ పొంది ఖచ్చితత్వం 100% అవి ప్రూవ్ చేసుకున్న సంస్థలనే మనం ఇప్పుడు ప్రాతినిధ్యంగా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న 2024 ఎలక్షన్స్ అనేవి చాలా మంది ప్రజలకు అందరూ కూడా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది వచ్చేటప్పటికి. సో ఇందులో మేము ముఖ్యంగా తీసుకున్న వచ్చేటప్పటికి ఏకలవ్య సర్వే. ఇది వచ్చేటప్పటికి ఏకలవ్య సర్వేలో ఎగ్జిట్ పోల్స్ అనే కాదు, ప్రీ పోల్స్ కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఖచ్చితత్వంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జిట్ పోల్స్ 124 అనేది ఇక్కడ ఎన్డీఏ కూటమికి చూపించారో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 51 వస్తాయని చెప్పని ఏ విధంగా అయితే చెప్తున్నారు, వీళ్ళు ప్రీ పోల్స్లోనే ఇవి ఈ ప్యాటర్న్లో వస్తుందని చెప్పని వాళ్ళు ముందుగానే చెప్పారు. అది చాలా అంటే చాలా ఎలా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా గ్రౌండ్ రిపోర్ట్ చేసినట్టుగా వాళ్ళ కష్టం మనకు తెలుస్తుంది. అంటే ప్రీ పోల్స్ లో మీరు చూసారు ఏకలవ్య సర్వే ఏ విధంగా అంటే పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసిందో. అంటే ఊరూరా ప్రతి ఒక్క గ్రామానికి చేరువయ్యి ఏకలవ్య సర్వే నిర్వహించడం జరిగింది. సో చాలా రూరల్ ఏరియా, ప్రతి కాన్స్టిట్యున్సీలో రూరల్ ఏరియాల మండలాలు ప్రతి ఏరియాకి కూడా వెళ్ళి వాళ్ళందరూ ఏంటంటే ఈ సర్వే చేశారని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రీ పోల్స్ ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అదేవిధంగా ఈ రోజు మనకు వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి 124 వస్తుందని చెప్పని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 51 వస్తాయని చెప్పని వాళ్ళు చాలా అంటే చాలా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏకలవ్య సర్వే వచ్చేటప్పటికి అయితే మాత్రం ఇప్పుడు ధీటుగా ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవచ్చు. సెకండ్లో వచ్చేటప్పటికి చాణక్య స్ట్రాటజీ అని చెప్పినది. చాణక్య స్ట్రాటజీ వచ్చేటప్పటికి మన స్టేట్లోనే మన ఇండియాలోనే వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా దానికి ధీటుగా మాత్రం ఏకలవ్య సర్వే అనేది కూడా ఇక్కడ మనకు కనిపించడం కూడా జరుగుతుంది. రైట్, సెకండ్ వచ్చేటప్పుడు చాణక్య స్ట్రాటజీ వచ్చేటప్పుడు 114 నుంచి 125 మధ్యలో వస్తుందని చెప్పడం జరుగుతుంది ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పుడు. రైట్, ఇదే స్ట్రాటజీ చూసారా ఇక్కడ మీకు ఇక్కడ 124 ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎంత అయితే మీకు చాణక్య స్ట్రాటజీ మీద ఎంత ట్రస్ట్ అయితే ఉంటుందో, ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుందో, ఎంత పాజిటివ్గా ఉంటుందో, అదేవిధంగా ఏకలవ్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్ అదేవిధంగా ప్రీ పోల్స్ కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఉండడం అనేది చాలా అంటే చాలా క్యూరియాసిటీగా కనిపిస్తుంది. రైట్, చాణక్య స్ట్రాటజీ వచ్చేటప్పటికి 140 నుంచి ఎన్డీఏ కూటమికి 125 ఈ రెండింటి మధ్యలో వస్తుందని చెప్పని వారు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 39 నుంచి 49 మధ్యలో అయితే రావడం వస్తుందని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏంటి శ్యామ్, కంప్లీట్ గా ఈసారి ఫ్యాన్ గాలి తిరగట్లేదు అసలు కొంచెం కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫ్యాన్ గాలి తిరగట్లేదు. అంటే మనం గతంలో చూసుకున్న 2019లో చూసుకుంటే అయితే మాత్రం అదంతా వార్ వన్ సైడ్ అయిపోయినట్టుగా ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కానీ ప్రీ పోల్స్ కూడా అప్పుడు చెప్పిన విధంగానే ఫ్యాన్ గాలి తీవ్రంగా వీచింది. సో ఈసారి ఫ్యాన్ గాలి మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ రిపేర్ కి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏకలవ్య స్ట్రాటజీ వచ్చేటప్పటికి అదేవిధంగా చాణక్య స్ట్రాటజీ వచ్చేటప్పటికి రెండింటికి కూడా ఈ రెండు సర్వేలు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ విధంగా చూపించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాగే ఇలా పైనీర్ సంస్థ గురించి కూడా మనకి అంటే వాళ్ళ స్ట్రాటజీస్ కూడా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ 100% దాదాపు 98% వాళ్ళది అక్యురేట్ గా ఉండడం జరుగుతుంది. సో ఎన్డీఏ కూటమికి పైనీర్ ఈసారి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. ఇది ఎలా ఉందంటే లాస్ట్ టైం 2029లో 150కి ఎట్లయితే వైఎస్ఆర్సీపీకి చూపించారో అదే విధంగా పైనీర్ అయితే ఈ రోజు ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పుడు 144 చూపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ గా పైనీర్ సంస్థ గతంలో ఎలాగైతే చూపించిందో అదే విధంగా టీడీపీ అంటే టీడీపీ వాళ్ళకి రావాల్సిన సీట్లు కానివ్వండి, అంటే అప్పుడు ఓట్లు చీలిపోవడం వల్ల మరి లేకపోతే ఏ కారణాలని తెలియదు కానీ మార్పు కోరుకున్నాం అన్న జనాలు ఫ్యాన్ కి ఒక అవకాశం ఇచ్చి చూశారు. అండ్ అది నిజంగా ఎగ్జిట్ పోల్స్ లో గతంలో కూడా పైనీర్ సంస్థ చెప్పింది. అండ్ ఈసారి కూడా
వైసీపీకి మాత్రం ఈసారి 31 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అదైతే లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. లాస్ట్ టైం ఏ విధంగా అయితే చూపించిన పైనీర్ సర్వీస్ వచ్చేటప్పుడు సర్వే వచ్చేటప్పుడు ఈ రోజు 31 చూపించేటప్పుడు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అసలు అంటే కనీసం అంటే 175 అన్న సీఎం జగన్ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఏ విధంగా భావిస్తారు అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. సో ఇంత అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. కనీసం 50 దాటట్లేదు ఎక్కడ కూడా. సో పీపుల్స్ పల్స్ చూసుకున్నప్పుడు కూడా 111 స్థానాల నుంచి 135 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వైసీపీకి వచ్చి 45 నుంచి 60 స్థానాలు మాత్రమే పరిమితం కానున్నాయి. పీపుల్ పల్స్ వచ్చేటప్పుడు ఇది కూడా అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వీళ్ళ సర్వే కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా మంచి స్ట్రాటజీతో ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం తీసుకున్న అన్ని ఇప్పుడు 4 తీసుకున్నాం మనము. ఈ 4 సర్వేలు అంటే ఎక్కువ తీసేసుకొని కన్ఫ్యూజ్ చేయాలని మేము అనుకోవట్లేదు. సో 4 కూడా ఆల్మోస్ట్ అక్యురేట్ గా ఉండే సర్వేలు. సో మీకు ఖచ్చితంగా ఈ సర్వేలు కనుక మనం చూస్తే అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే రిజల్ట్స్ లో ఖచ్చితంగా ఇదే ఉండబోతుంది అని చెప్పడానికి 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారు వాళ్ళు. రైట్ సంగీత గారు, ఇంకొక విషయం చెప్పాలి. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జిట్ పోల్స్ సంబంధించి 2024 ఈ సర్వేలు చేసినవి ఏవైతే మనం చెప్తున్నావో, ఈ సర్వేలు చేస్తున్న ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏపీలో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటున్నారు. లాస్ట్ టైం అయితే ఏ విధంగా అయితే ఒక ఛాన్స్ ఒక అవకాశం ఇచ్చామని చెప్పిన ప్రజలు అన్నారో అదే విధంగా అదే ప్రజలు ఈ రోజు వచ్చేటప్పటికి మేము మార్పు కోరుకుంటున్నాం. చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అసలు ఆంధ్ర ప్రజలైతే. అసలు ఎవ్వరికి అంతు చిక్కకుండా ఉందన్నమాట. సో కంప్లీట్ ఎలక్షన్ ముందు వరకు కూడా వైసీపీ వై నాట్ 175 అని చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడేది. ఓటింగ్ అయిన రోజు నుంచి నగరి ఎమ్మెల్యే అలాగే మన మంత్రి రోజా చూసుకుంటే ఆ రోజు చాలా ఎమోషనల్ అవ్వడం, చాలా డౌన్ అయిపోవడం, చాలా మంది మంత్రులు కెమెరా ముందుకు రాకపోవడం. సో దాని తర్వాత అందరూ హోటళ్ళకి అని చెప్పి విదేశాలకు చెప్పి వెళ్ళిపోవడం. సో ఇదన్ని పరిస్థితులు చూస్తుంటే నిజంగా వైసీపీకి ఆ ఎన్నికల రోజే తెలిసిపోయిందా ఈ ఎగ్జిట్ పోల్ అంతా కూడా అన్న విధంగా అనిపిస్తుంది. వారు చేసిన దానికి ధీటుగానే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ గా వీళ్ళు కూడా చెప్తున్నారు. వారు ఎలా అయితే వైసీపీ నుంచి వాళ్ళు ఎలా అయితే 175 వైనాట్ 175 ఎలా అన్నారు, వీళ్ళందరూ కూడా వైనాట్ దిస్ అని చెప్పినట్టు కూడా అలాగే. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శ్యామ్, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కానివ్వండి, టీడీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అదే విధంగా జనసేనకి ఇచ్చిన 21 సీట్లలో కూడా దాదాపు 20 కైవసం చేసుకోబోతుందని ఖచ్చితంగా ఈ సర్వేలన్నీ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఇక్కడ మెయిన్ గా వచ్చేటప్పటికి ఈ ఎన్డీఏ కూటమికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అలయన్స్ ఏదైతే ఉందో, బీజేపీ టీడీపీ జనసేన ఈ అలయన్స్ ఏదైతే ఉందో, ఇందులో ముఖ్యంగా లాస్ట్ టైం జరిగిన మిస్టేక్ని వీళ్ళందరూ ఏంటంటే కరెక్ట్ చేసుకున్నారు అని చెప్పని కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఎందుకనంటే లాస్ట్ టైము 2019లో జరిగిన ఎలక్షన్స్లో వచ్చేటప్పటికి జనసేనకి చాలా తక్కువ మెజార్టీతోనే సీట్లు కోల్పోవడం జరిగింది. ప్రతి రెండో స్థానంలో నిలిచిన పరిస్థితి ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఆ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని ఇతరులకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఇతరులు మరి కాంగ్రెస్ అంటే షర్మిల గారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి వెళ్ళబోతున్నాయా ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆవిడ కూడా ఇప్పుడు కీ రోల్ అన్నమాట. అక్కడ ఒక ముఖ్యమంత్రి సోదరి ఆయన పార్టీ నుంచి బయటికి రావడం, మళ్ళీ ఆవిడ వేరే పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జాతీయ పార్టీని ఎంచుకొని వెళ్ళడం, ఇదంతా కూడా ఒక పరిణామం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సర్వత్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్ పెంచడానికి ఒక ఆస్కారం క్రియేట్ చేశాయన్నమాట. ఈ సర్వేలు అన్నింటిలో కూడా వాళ్ళు కూడా ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో ఇందులో జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రత్యేక స్థానం ఉందని చెప్పని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి జనసేన తరపు నుంచి పిఠాపురంలో ఏ విధంగా అయితే నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్, ఆయన మీద కూడా చాలా దృష్టి, మొత్తం భారతదేశం కూడా ఆయన మీద దృష్టి చూపిస్తుందని చెప్పిన అంశం కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ సర్వేలో భాగంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే పిఠాపురంలో ఇప్పటి వరకు వస్తున్న ఏవైతే వాళ్ళు చెప్పే సోషల్ మీడియాలో కానీ ఇవి కానీ నడుస్తున్న ఏవైతే ఉన్నాయో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్యామ్ ష్యూర్గా వస్తాయని చెప్పిన
సోషల్ మీడియాని చూసి కాదు, అక్కడికి వెళ్ళి సర్వే చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరి నోటి దగ్గర మైక్ పెట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఇదే మాట గతంలో గెలిచిన ఏకైక సీటు వాళ్ళది. Yes. సో ఆ సీట్ లో ఖచ్చితంగా ఈసారి జనసేన అక్కడ సత్తా చాటక తప్పదు అని చెప్పి వాళ్ళు 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక సీటుతో కైవసం చేసుకున్న గతంలో జనసేన పార్టీ ఏదైతే ఉందో, ఈసారి పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఖచ్చితంగా 20 స్థానాలు అంటే దాదాపు 15 నుంచి 20 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పని ఈ సర్వేలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మేజర్ సర్వేలు అన్ని కూడా టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది ఎన్నికల్లో అని బల్లగుద్ది చెప్తున్నాయి. సో ఈసారి ఎన్నికల్లో అంటే మరి కొద్ది రోజుల్లో, కొన్ని గంటల్లో మనకి రిజల్ట్ అనేది అంటే ఒరిజినల్ రిజల్ట్ రియాలిటీ ఏంటనేది తేలిపోనుంది. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉందాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సర్వేలు ఏవైతే చెప్పినాయో ఈ సర్వేలు అన్నిటికి సంబంధించి కూడా రిజల్ట్స్ అనేది రాబోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ సర్వేలు చెప్పినట్టుగానే రిజల్ట్స్ వస్తాయా రావనేది కూడా మనం కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. సో అంటే ఎంత ఎగ్జిట్ పోల్స్ అయినా సరే, ఎంత ఖచ్చితత్వం ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ వచ్చే టైంకి పరిణామాలు చేంజ్ అవ్వచ్చు. ఆ ఈవీఎం లో నిక్షిప్తమైన ఆ బంగారం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చే దాకా కూడా ఎవరికి తెలియదు. బంగారం నిధి అదొక ట్రెజర్ అన్నమాట. సో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవితవ్యం ఇప్పుడు ప్రస్తుతం ఆ చిన్న డబ్బా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. సో మరి కొన్ని రోజుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా కావా, ఎంతవరకు నిజమవుతాయి అనేది బయటపడుతుంది. సో అప్పటి వరకు మనం వేచి చూడడం తప్ప మరేం చేస్తాం శ్యామ్. ఖచ్చితంగా అందరూ కూడా ఈ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా, అదే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా, అదే విధంగా దేశం మొత్తం సంబంధించిన ఎన్నికలు కూడా జరిగినాయి కాబట్టి వాటి రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. అదే విధంగా ఈ సర్వేలకు సంబంధించి మేము ఏదైతే స్ట్రాటజీలు ఇక్కడైతే మేము డిస్ప్లే చేయడం జరిగిందో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి, వాళ్ళు ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేసి ఆ ప్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏవైతే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారో వాటిని మేము మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. సో స్టే ట్యూన్ టు సువర్ణ మీడియా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు మళ్ళీ ఇంకా ఎన్నో వస్తుంటాయి. సో ఖచ్చితంగా సువర్ణ మీడియాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.